అందరికీ నమస్కారం. ఓపెన్ టాక్స్ విత్ ఝాన్సీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మరి ఆషాఢ మాసం రాగానే కొత్త పెళ్లి కూతుళ్ళని పుట్టింటికి వెళ్ళాలి, పుట్టింట్లో ఉండాలి ఆషాఢ మాసం అయిపోయే వరకు అని కూడా చెప్తూ ఉంటారు. చాలా కాలంగా మన తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ ఆచారం వస్తుంది. అసలు ఆషాఢ మాసంలో మరి కొత్త పెళ్లి కూతురు పుట్టింటికి ఎందుకు వెళ్ళాలి, దీని వెనక మన హిందూ సాంప్రదాయాల్లో ఉన్న విధి విధానాలు ఏంటి అడిగి తెలుసుకుందాము. ఈ రోజు మనం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారితో ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉన్నా గానీ ఆషాఢ మాసం వచ్చింది అంటే పెళ్లి కూతుర్ని అమ్మవారింటికి తీసుకెళ్తూ ఉంటారు. మళ్ళీ అత్త కోడలు ఒకటే గడప దాటొద్దు, అత్త అల్లుడు ఒకటే గడప దాటొద్దు అంటారు. ఇది చాలా మందికి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మూఢనమ్మకంగా అనిపిస్తూ ఉంది. ఈ ఆషాఢ మాసంలో పెళ్లి కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళడం వెనక ఏదైనా సైన్స్ ఉందా? దీని వెనక ఉన్న అంతర్యం ఏంటి? ఇక్కడ వచ్చేసి కొత్తగా నూతన దంపతులు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలి అని ఎందుకుంటారు అంటే, మనకి వెనకటి నుంచి కూడా మన భారతదేశము వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి దేశం. ఇప్పటికీ ఎంత ఉన్నా కానీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎంత మనం డెవలప్ అయ్యామని చెప్పుకున్నా, వ్యవసాయం అయితే తప్పకుండా ఆధారం అయి ఉంది. మన వ్యవసాయం అనేది మన జీవితంలో అంతర్భాగంగా నిలిచి ఉంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే తొలకరి వానలు పడి కాస్త దుక్కి దున్నటానికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. దుక్కి దున్నటానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఒకే దగ్గర ఉండొద్దు అని ఎందుకు చెప్తారు అంటే, ఈ దంపతులు ఇద్దరు కూడా మోహంలో ఉండి ఈ వ్యవసాయాన్ని వదిలిపెడతారు, నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా వీడికి రాబోయే కాలంలో తినడానికి గింజలు లేకుండా అవుతాయి, వీడికి ఆధారం లేకుండా అవుతుంది, ఇబ్బంది పడతారు అని వెనకటి నుంచి కూడాను వీళ్ళని దూరంగా ఉంచారు. ఇప్పుడు అమ్మాయి అక్కడికి వెళ్ళింది అనుకోండి, వీడికి పొద్దున్నే లేచి పొలంకి వెళ్ళటము, చక్కగా నీళ్లు పెట్టుకుని ఏంటో పెట్టడము, దున్నటము, నాట్లు వేసేదంటే వేయడము, ఇలా ఆ పని ఆ జాసలో పడి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారు వ్యవసాయాన్ని చేస్తారు కాబట్టి అప్పుడు అలా చెప్పారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే, ఈ దంపతులు ఇద్దరూ కూడా, మీరు అన్నారు ఇందాక సైన్స్ ఉందా అని, దీనికి సైన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఎలా అంటే, ఈ ఆషాఢ మాసంలో ఈ ఇద్దరూ కూడా దంపతులు కలిసి ఉన్నారే అనుకుందాం. కలిసి ఉంటే వీరి పుట్టబోయే శిశువు మే నెల వైశాఖ మాసంలో పుడతారు. బాగా తీవ్రమైన ఎండలు. అంతేకాకుండా వెనకట ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. మన వైద్య రంగంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు. ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో ఆ టెక్నాలజీ లేక ఎవరన్నా గర్భిణీ ఉంటే మంచాల మీద పట్టుకొని, వంతెనలు కూడా లేకుండా కాలువల్లో నుంచి తీసుకెళ్లేటువంటి ఊళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. చూస్తున్నాం మనం కొన్ని అలాంటి ఇన్సిడెంట్స్ చాలా చోట్ల ఇంకా ఉన్నాయి. అందుకని ఈ ఆషాఢ మాసంలో వీళ్ళిద్దరూ కలిసి ఉండి గర్భము ధరిస్తే అమ్మాయి వైశాఖ మాసంలో డెలివరీకి వస్తారు, కనడానికి వస్తారు. కాబట్టి ఆ సమయంలో ఆ వేసవిని తట్టుకోలేక గర్భంలో ఉన్న శిశువుకి కానీ తల్లికి కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకని దూరంగా ఉంచుతారు. ఈ రెండు కారణాలు, ఒకటి వ్యవసాయ పరంగా, ఇంకోటి మనకి ఆరోగ్యపరంగా. ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకొని మన వెనకటి వాళ్ళు ఒక్క నెల దూరంగా ఉండాలి. కాస్త పుట్టింటికి వెళ్ళి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనకు ఇంకొకటి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. స్కూల్ స్టార్ట్ అయింది, హాస్టల్కి పంపించాం మన పిల్లగాడిని. హాస్టల్కి వెళ్ళి ఒక 10 రోజులు 15 రోజులు ఉన్న తర్వాత సిక్ లీవ్ అని ఇస్తారు. మళ్ళీ పిల్లగాళ్ళని ఇంటికి పంపిస్తారు. కొన్ని రోజులు, ఒక 10 రోజులు అట్లా వాళ్ళని ఇంటికి పంపిస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చుకొని అప్పుడు ఆ చదువు ఆ ఇది దాని ధ్యాసలోకి మళ్ళీ ఇస్తారు. అలానే అమ్మాయిని కూడా లెక్కేసుకోవచ్చు. ఒకసారి తన పుట్టింటి వాళ్ళని, తన గారాభంగా ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలను వదిలిపెట్టి
ఇక్కడికి వచ్చి వీళ్ళకు పని చేస్తూ ఉంటుంది. అప్పటిదాకా పని కూడా చేయలేదు. ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టకుండా అల్లారు ముద్దుగా పెరిగినటువంటి అమ్మాయి ఈ ఇంటికి రాగానే కొంత పని చేయవలసి వస్తుంది. మొహమాటానికి కావచ్చు, బాధ్యతగా కావచ్చు, చేయవలసి వస్తుంది. అలా చేయవలసి వచ్చినప్పుడు తను కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని పుట్టింటికి మళ్ళీ తెచ్చుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఈ అత్తగారింటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ఆ యొక్క మనుషుల మనస్తత్వాలు ఈ అమ్మాయికి తెలిసి ఉంటాయి. అది తన తల్లితో పంచుకుంటారు. తల్లితో పంచుకుంటే ఆ తల్లి చెబుతుంది, అమ్మ వాళ్ళ మనస్తత్వాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఓపిక పట్టి, బాగా లేకపోతే ఓపిక పట్టి ఓపికగా నువ్వు వాళ్ళకి సేవలు చెయ్యాలి, తప్పదు, ఇది మన బాధ్యత. వాళ్ళ ఆచారాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మన ఆచారాలకు వాళ్ళ ఆచారాలకు కొంత తేడా ఉంది కాబట్టి మన ఆచారాలను పూర్తిగా నువ్వు వదిలిపెట్టి వాళ్ళ ఆచారాలు మాత్రమే పాటించు. ఇలా మామగారులు అత్తగారులకి ఈ విధంగా సేవ చేయవలసి వస్తుంది. అసలు ఇదంతా కూడా ముందే చెప్పాలి. ఎప్పుడైతే సంబంధం కుదుర్చుకొని లగ్నపత్రిక రాస్తున్నాము, ఇప్పుడంటే ఎంగేజ్మెంట్లు అవన్నీ ఉన్నాయి, అటువంటి పరిస్థితులు దాకా వచ్చింది అంటేనే అప్పుడే తల్లి చెప్తూ ఉండాలి. కొన్ని కొన్ని ఈ సమయంలో చెప్పాలి. ఎన్ని చెప్పినా మనస్తత్వాలు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కదా. కాబట్టి దానికి అనుకూలంగా అమ్మ ఎవరిని ర్యాష్ గా వెళ్ళకూడదు, చేయకూడదు, ఓపిక పట్టాలి. నీ ఓపిక నీకు జయాన్ని చేకూరుస్తుంది. వాళ్ళు కూడా అనుకూలంగా మారి అందరూ కూడా కుటుంబంలో అందరూ సఖ్యంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అన్నట్లుగా మళ్ళీ ఈ తల్లి నెల రోజుల్లో ఆ అమ్మాయిని పెట్టి చేసి అవ్వలేకపోయినా గానీ ఎట్లా అడ్జస్ట్ కావాలి, తను ఎక్కడ ఇబ్బంది పడ్డదో తల్లికి వివరిస్తుంది కాబట్టి ఆ ఇబ్బందిని తల్లి సవించి మళ్ళీ పంపిస్తుంది. అంతేగాని ఏం రాజులో ఇట్లా కొట్లాడు అట్లా కొట్లాడని చెప్పరు, చెప్పకూడదు. అలా చెబితే ఆ కాపురం నిలబడదు. నువ్వు వారు ఎటువంటి వాళ్ళైనా నువ్వు కొంచెం సర్దుకుపోతూ ఉండాలి అన్న భావంలో ఈ తల్లి చెబుతూ ఎట్లా సర్దుకుపోవాలి, ఆ మనస్తత్వానికి నువ్వు ఎట్లా ఇమిడిపోవాలి అనేది కూడా చెబుతూ మళ్ళీ పంపిస్తే ఆ దాంపత్యం చిరకాలం వర్ధిల్లుతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఒక 3 చెప్పాను అంతే. ఆరోగ్యపరంగా చెప్పాను, మనస్తత్వపరంగా చెప్పాను, వ్యవసాయపరంగా చెప్పాను. ఇలా 3 ఉదాహరణకు చెప్పాను. కానీ ఇటువంటి నిగూఢంగా ఎన్నో ఉన్నాయి. అటువంటివన్నీ ఉండటం కోసంగా, అటువంటి పరిస్థితుల్ని సర్దుకుంటూ వెళ్ళిపోవడం కోసంగా ఇప్పటికీ కూడా మనం ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది జాబులు చేస్తున్నారు. జాబులు చేస్తున్నప్పటికీ అమ్మాయిని వెంటనే పుట్టింటికి పంపిస్తారు. ఎందుకంటే ఈ కారణాలు, ఇటు ఆరోగ్యపరము, ఇటు అమ్మాయి యొక్క మనస్తత్వాన్ని సర్దుకుపోతూ వచ్చేది, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఉండాలో తను నేర్చుకుంటూ ఈ అత్తగారింట్లో మెలకువగా ఉండడం కోసం పుట్టింటికి పంపిస్తుంటారు. అది అనాదిగా వస్తున్న ఆచారం. మన ఆచార వ్యవహారాలన్నీ కూడాను ఇటు సైన్స్ కి, ఇటు సాంప్రదాయాలకి, ఆరోగ్యానికి అన్నిటికీ అనుసంధానం చేసి వచ్చినవి. ఒక్క ఆషాఢ మాసంలో అమ్మాయి అనే కాదు, మనం ఏ పూజ చేసినా ఏది చేసినా కానీ మన ఋషులు మామూలు వాళ్ళు కాదు. అనేక రకాలుగా పరిశోధనలు చేసి ఈ పూజ ఎందుకు చేయాలి, ఇది చేస్తే ఎందుకు ఈ విధంగా ఆషాఢ మాసంలో పంపించాలి, పంపించడం వల్ల ఇది లాభము, అన్ని నిగూఢమైనటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఆచరింపచేసి అదొక ఆచారంగా పెట్టారు. మనం ఇవన్నీ మూఢనమ్మకాలు ఇటువంటి ఏమీ ఉండవు. అంటే అనుభవించేది మనమే కదా. తర్వాత నెత్తి బాదుకొని లబోదిబో అంటే చేసేది ఏం లేదు. కాబట్టి ప్రతి ఆచారాన్ని కూడా మూఢనమ్మకాలు అని కనుక వదిలేస్తే నష్టపోయేది 100కు 100% మనమే. కాబట్టి అటువంటి నష్టాలు తెచ్చుకోకుండా చక్కగా ఆరోగ్యాలను కాపాడుకుంటూ అన్ని రకాలుగా ఆచారాలను పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆషాఢ మాసంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆషాఢ మాసం వచ్చిందే అందుకు ఒక రకంగా చెప్పాలి అంటే. కాబట్టి ఆ విధముగా మనం వెళ్తూ చక్కగా కుటుంబం అందరూ కూడా కలిసిమెలిసి, ఒక్క కుటుంబమే కాదు దేశం మొత్తం కూడా చక్కగా కలిసిమెలిసి ఉండాలి అన్న ఒక సదుద్దేశంతో భావితరాల వారు కూడా ఇబ్బంది పడకుండా, భావితరాల్లో వచ్చే కష్టాన్ని కూడా
తెలుసుకున్న మన వాళ్ళు వెనకటనే ఈ ఆచారాలు వ్యవహారాలన్నీ పెట్టారు. దయచేసి మూఢనమ్మకాలు అనే మాత్రం ఎవరూ కూడా కొట్టిపారేయవద్దు. నిజంగా మన ఇళ్లలో అంటే సిటీస్ లో తెలియదు కానీ విలేజెస్ లో అయితే పొద్దున్నే కళ్ళాపి చల్లుతారు కదా. ఆ కళ్ళాపి దగ్గర నుంచి మనం పడుకోబోయేదాకా మన భారతదేశంలో నిజంగా ఏది చెప్పినా గానీ దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం లాజిక్ చెప్పు అని అంటాం కానీ మన పెద్దవాళ్ళకి ఏమో నాకు తెలియదు, మా అమ్మ నాకు చెప్పింది నేను నీకు చెప్తున్నా అంటారు కానీ ప్రతి విషయం వెనక కూడా సైన్స్ తో కూడిన ఇదే ఉంటుంది. సో ఆషాఢ మాసం ఎందుకు పుట్టింటికి వెళ్ళాలి పెళ్లి కూతురు అనే దానికి మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. మరిన్ని ధర్మ సందేహాలతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.